రిల్స్ చూస్తే ప్రపంచంలోని టాప్ 10 ఫార్మా కంపెనీల్లో 4 తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో బయో ఏషియా సదస్సును ప్రారంభించిన కేటీఆర్ లైఫ్ సైన్సెస్ రంగానికి ప్రపంచ హబ్ గా హైదరాబాద్ నగరం అవతరించిందన్నారు. ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్తు తరానికి మార్గదర్శనం అనే నినాదంతో బయో ఏషియా సదస్సు 2023 నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 7 సంవత్సరాల కాలంలో $3 బిలియన్ పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. I commend and thank all the stakeholders who have come together to make this happen. The growth is evident from the fact that we've been able to attract a slew of investments of more than $3 billion over the last 7 years into life sciences. During the same period, we have created a total employment of more than 4.5 lakh or 450,000 new jobs. Our ultimate aim is to make Telangana the knowledge capital of the world's life sciences industry. A key component of this growth in the life sciences sector is continuous innovation. We already serve more than 1,000 life sciences companies globally, including the top 10 pharmaceutical companies in their innovation journey. This is being done through the cutting-edge work being executed by research and development and technology partners like Aragen, Sai, Syngene, Deloitte, Accenture, Tech Mahindra, among many others. I'm delighted that 4 of the top 10 global innovator companies now have a direct presence in Hyderabad through their dedicated centers. నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికల్ స్టూడెంట్ ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో వచ్చారన్న ప్రచారాన్ని రాజ్ భవన్ ఖండించింది. ఖైరతాబాద్ లో ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కోసం పూలదండ తెచ్చినట్లు స్పష్టం చేసింది. గురువారం రాత్రి ప్రీతిని పరామర్శించిన గవర్నర్ తన వాహనంలో పూలదండ ఉండటంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజ్ భవన్ క్లారిటీ ఇచ్చింది. పుదుచ్చేరి, చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చినప్పుడల్లా రాజ్ భవన్ కు వెళ్లడానికి ముందే ఖైరతాబాద్ లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ అని, ఆ ఉద్దేశంతోనే కారులో పూలదండ ఉంది తప్ప మరో కారణమేదీ లేదని స్పష్టంగా చెప్పారు. ఆ లేఖలోని సిఎస్ డీజీపీకి దర్యాప్తు విషయమై ఆదేశాలు ఇచ్చినట్లు రాజ్ భవన్ ప్రెస్ సెక్రటరీ పేర్కొన్నారు. బాలానగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ 10వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భగవంత్ కూబా హాజరయ్యారు. భారతదేశంలో ఉన్న 7 ఫార్మాస్యూటికల్ ఇన్స్టిట్యూట్లలో 2వ స్థానంలో నైపుణ్యం గొప్ప విషయమని అన్నారు. జీవితంలో పీహెచ్డీ పట్టా పొందిన తాను తన చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రాయ్పూర్లో చదువుతున్న 187 మంది విద్యార్థుల్లో 25 మంది విద్యార్థులకు పీహెచ్డీ, 162 మంది విద్యార్థులు ఎంఎస్, ఎంటెక్, ఎంబీఏ పట్టాలను అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలాంటి పరిశోధాత్మక చదువులను పూర్తి చేసి ఆదర్శంగా నిలుస్తున్నందుకు వారికి అభినందనలు తెలిపారు. आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में देश ने अनेक कदम उठाया, अनेक अच्छे निर्णय लिया है. आज देश के अंदर हर क्षेत्र के अंदर एक अच्छा वातावरण बन चुकी है. इसी के कारण कोरोना महामारी का 2 साल देश और दुनिया बहुत कठिन परिस्थितियों से गुजारा और अनेक देशों का अर्थव्यवस्था. That kind of reputation comes from the faculty, from the students, from the infrastructure the institute has. I think this institute has all those 3 in right proportions. That is the reason it achieved the 2nd rank in the NIRF. And as you graduate, as alumni of this esteemed organization, you have to uplift the reputation of the organization. As the country celebrated 75th year of independence, రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంగర్ చౌరస్తా వద్ద బస్ స్టాప్ లో ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ స్పందించి సిపిఆర్ చేసి అతడిని రక్షించాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను స్థానికులు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. తాజాగా ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ ను మంత్రి హరీష్ రావు అభినందించారు.
సమయస్ఫూర్తితో స్పందించి సిపిఆర్ చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడటంలో ఆయన ప్రశంసనీయమైన పని చేశారని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని హరీష్ రావు అన్నారు. ఈ నేపథ్యంలో సిపిఆర్ పై కీలక ప్రకటన చేశారు. అన్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్, కార్మికులు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం తరపున వచ్చే వారం నుంచి సిపిఆర్ ఎలా చేయాలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి ఆద్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి నియోయిన్ తనహా అన్నారు. హైదరాబాద్లో 2వ రోజు 19వ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సదస్సులో శ్రీలంక, చైనా, వియత్నాం, క్యూబా, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచి అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నారు. Making positive contribution to the building of the country of peace, democracy and prosperity. May the solidarity, friendship and cooperation between our two parties and the two peoples of Vietnam and India be further strengthened and vigorously developed. May the 19th Party Congress of All India Forward Bloc be successful. Thank you very much. And I would like to give the letter a message of congratulations to the party representative. बहुत सारे आंकड़े आए हैं, उन तमामों को इकट्ठा करने में हम किसी ने कोई योगदान लगता नहीं किए, इसके चलते यह हुआ है. लेकिन इन आंकड़ों को हमें पुनः और भी दुरुस्त करना होगा और उसके आधार पर हमें आगे बढ़ना होगा. हमने लोकतंत्र और धर्मनिरपेक्ष एकता की बात किए हैं. लोकतंत्र और धर्मनिरपेक्ष एकता के लिए भी हमारा जो एक दायरा है, जो सभ्यता है वो सिंधु घाटी की सभ्यता है, बेबीलोनिया की सभ्यता है और यूरोप में रोमन की सभ्यता. हमारी सभ्यता दुनिया की सबसे बड़ी सभ्यता है. यहाँ आपका जाति धर्म नहीं पूछा जाता, यहाँ प्रेम की भाषा बोली जाती है और जहाँ प्रेम की भाषा बोली जाती है वहां से जय हिंद निकला. अभी एक सीपीएम पोलिट ब्यूरो की सदस्य आई, उन्होंने कहा कि जय हिंद उसमें लिखा. नेशनल पेंशन स्कीम चालू किया तो आज पूरा हिंदुस्तान के सभी सेंट्रल गवर्नमेंट एम्प्लॉइज एंड स्टेट गवर्नमेंट एम्प्लॉइज की डिमांड है कि पुराना स्टैट्यूटरी पेंशन स्कीम दोबारा लागू किया जाए. और आज बहुत सारे नॉन बीजेपी गवर्नमेंट के स्टेट गवर्नमेंट है, ये लोग आगे आ रहा है. దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవడం సమంజసమని ఏఐఎఫ్బి జాతీయ ఉపాధ్యక్షుడు దేవరాజన్ అన్నారు. 19వ జాతీయ మహాసభల్లో భాగంగా విదేశీ వ్యవహారాల విధానంపై పార్టీ చర్చించిందని చెప్పారు. విదేశాల్లోని వివిధ రాజకీయ పార్టీలతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాజకీయ విధానాలను పంచుకుంటుందన్నారు. జాతీయ విధానంతో పాటు రాష్ట్రాలలో పార్టీ విధానాలను ఈ మహాసభల్లో ఖరారు చేస్తామంటున్న దేవరాజన్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ మహాసభలు సుందరయ్య విజ్ఞాన కేంద్రాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనము సభా వేదిక వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనతో ఈ పార్టీ సభల విశేషాలు, ఇది 2వ రోజు సభ జరగడం, ఈ 2వ రోజు ఏం జరిగినాయి, సమావేశాల్లో ఏం నిర్ణయించారు, ఏం తీర్మానాలు జరిగాయి, ఏవి అంశాలు చర్చకు వచ్చాయనే అంశాలు మనతో పంచుకోవడానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేషనల్ సెక్రటరీ దేవరాజన్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. बोलिए आप सेकंड डे किस सब्जेक्ट्स में डिस्कशन हुआ, विशेष क्या आया है सेकंड डे कॉन्फ्रेंस का? ऑल इंडिया फॉरवर्ड ब्लॉक का 19वां राष्ट्रीय अधिवेशन, हम लोग पार्टी कांग्रेस कहते हैं, वो कल हम लोगों ने शुरू किया है. कल आपका देश का 4 वामपंथी पार्टियों की नेता लोग यहाँ पर आकर के हम लोग को ग्रीटिंग्स किया है. सीपीएम की पोलिट ब्यूरो मेंबर सुभाषिनी अली, सीपीआई की नेशनल सेक्रेटरी कॉमरेड डॉक्टर नारायणा और आरएसपी का एमबी मेंबर ऑफ पार्लियामेंट कॉमरेड एन के प्रेमचंद्रन और सीपीआई मार्क्सिस्ट लेनिनिस्ट उसके सेंट्रल कमेटी मेंबर एन मूर्ति, इन लोगों ने कल हमारा मीटिंग में आकर के हम लोग ग्रीटिंग्स किया है. कल आफ्टरनून में हमारा पार्टी का जनरल सेक्रेटरी कॉमरेड देवव्रत विश्वास, एक्स एमबी राज्यसभा, उन्होंने हमारा पार्टी का जो राष्ट्रीय अधिवेशन का जो ड्राफ्ट रेसोल्यूशंस, जो मसौदा प्रस्ताव बोलते हैं, उसको उन्होंने पारित किया है. वो हम लोग उसका डिस्कशन शुरू किए हैं. आज सुबह हम लोगों का पार्टी फॉरवर्ड ब्लॉक, द पार्टी फाउंडेड बाय नेताजी सुभाष चंद्र बोस,
हम लोगों ने विदेशी कुछ पार्टियों के साथ हम लोगों का तालमेल है, रिलेशन है। उसी में से कुछ मेहमान लोग आज हम लोगों का पार्टी कांग्रेस में आकर के हम लोग का पार्टी कांग्रेस को संबोधित किया है। उसमें कम्युनिस्ट पार्टी ऑफ चाइना है, कम्युनिस्ट पार्टी ऑफ वियतनाम है, कम्युनिस्ट पार्टी ऑफ क्यूबा है, वर्किस्ट पार्टी ऑफ कोरिया, लावो पीपल्स रेवोल्यूशनरी पार्टी, वर्किस्ट पार्टी ऑफ बांग्लादेश, कम्युनिस्ट पार्टी ऑफ बांग्लादेश, पीपल्स लिबरेशन फ्रंट ऑफ श्रीलंका, इसी प्रकार की पार्टी, और नेपाल कम्युनिस्ट पार्टी ऑफ नेपाल UML, इन सभी लोगों ने। इसमें फॉरेन पॉलिसी में आपका पार्टी विधि विधान के बारे में चर्चा हुआ है क्या, और वो क्या निर्णय लिए? हम लोगों ने आज उसका सभी लोगों ने हमारा पार्टी कांग्रेस को भी संबोधित किया, और अपना अपना देश में जो समाजवादी आंदोलन चल रहे, सोशलिस्ट रेवोल्यूशन जो चल रहे, उसमें उन लोगों का एक्सपीरियंस क्या है वो हम लोगों को बताया है, और हम लोगों ने जो किस प्रकार की समाजवादी आंदोलन चला रहे उसी के बारे में हम लोगों ने भी उनको अवगत कराया है। इस संदर्भ में डोकला और ये चाइना बॉर्डर से कुछ विभेद है ना अपने से, वो कुछ चीज़ डिस्कशन में आए क्या, और कम्युनिस्ट पार्टी ऑफ चाइना से? कम्युनिस्ट पार्टी ऑफ चाइना के साथ ऑल इंडिया फॉरवर्ड ब्लॉक का रिलेशन पार्टी टू पार्टी रिलेशन है। इंडिया चाइना का रिलेशन जैसे डिप्लोमेटिक रिलेशन है। सो ये जो आउटस्टैंडिंग इश्यूज़ हैं इंडिया और चाइना, इंक्लूडिंग बॉर्डर इश्यूज़, ये इश्यूज़ को थ्रू पॉलिटिकल डायलॉग के माध्यम से हम लोग सुलझाना चाहिए। वो आप डिप्लोमेटिक लेवल पर भी सुलझा नहीं पाएगा। तो एक देश दूसरे देश के साथ आपका संपर्क रखेगा, ये अगर डिप्लोमेटिक रिलेशन में सीमित रहेगा कभी भी ये इश्यू सॉल्व नहीं होगा। థ్యాంక్ యూ. ఈరోజు రెండవ రోజు ఫారెన్ పాలసీ మీద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మహాసభల్లో చర్చ చోటు చేసుకుంది. ఏదైనా ద్వైపాక్షిక ఒడంబడికలు చర్చల ద్వారానే దేశాల మధ్య ఉన్న సమస్యలు, సరిహద్దు సమస్యలు పరిష్కరించుకోవాలే తప్ప దీనికి మిలిటరీ పరిష్కారాలు కానీ లేక ఇతర ఏదైనా మార్గం అనేది సమంజసం కాదు. ఇరు దేశాల ప్రభుత్వాలు, ప్రభుత్వ ప్రతినిధులు భేటీ అవ్వడము, తర్వాత వారు చర్చల ద్వారానే ఇవి పరిష్కరించుకోవాలని కూడా ఈ కాన్ఫరెన్స్లో ఒక అభిప్రాయానికి వచ్చినట్టు కూడా వారు చెప్తున్నారు. విదేశీ ప్రతినిధులు కూడా, విదేశీ పార్టీల ప్రతినిధులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో అనుబంధంగా ఉన్న పార్టీ ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొన్నట్టు కూడా దేవరాజన్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దయాసాగర్తో శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. కంటోన్మెంట్ బోర్డు పాలక మండలికి ఎన్నికల షెడ్యూల్ ఖరారయ్యింది. ఇవాళ సమావేశమైన వెరీడ్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పాలని కంటోన్మెంట్ బోర్డు CEO మధుకర్ నాయక్ తెలిపారు. మార్చి 1 నుండి 4వ తేదీ వరకు కంటోన్మెంట్ ఎన్నికల ఓటర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. ఎలక్షన్స్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. సో దాని బేసిస్ మీద కంటోన్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్ కూడా దాంట్లో వన్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డ్స్ ఎక్కడైతే ఎలక్షన్స్ చేయాల్సిందో. సో 30th ఏప్రిల్ 2023కి ఎలక్షన్స్ చేయాలని చెప్పేసి డైరెక్షన్స్ వచ్చాయి. సో అదే ప్రక్రియలో మేము ఈరోజు స్పెషల్ బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేశాము. సో దాంట్లో బేసిక్లీ షెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్స్ అది ఒకటి అప్రూవ్ చేయించుకున్నాము. దాంట్లో షెడ్యూల్లో బేసికలీ స్టార్ట్స్ ఆఫ్ ఫ్రమ్ 1st of March 2023 నుండి స్టార్ట్ అవుతుంది. పేపర్ నోటిఫికేషన్ ఇస్తాము, అలానే వేరియస్ నోటీస్ బోర్డ్స్లో అక్రాస్ వర్డ్స్లో మేము దాన్ని నోటీస్ బోర్డులో పేస్ట్ చేస్తాము షెడ్యూల్ ఆఫ్ ది ఎలక్షన్స్ని. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎలక్షన్ ప్రక్రియలో ఇంక్లూజన్ ఆఫ్ ఓటర్స్. ఎవరైతే రెసిడెంట్స్, కంటోన్మెంట్ రెసిడెంట్స్ ఎవరైతే వాళ్ళ నేమ్స్ ఎలక్టరల్ రోల్స్లో లాస్ట్ ఎలక్షన్ ఎలక్టరల్ రోల్ ప్రిపరేషన్ టైంలో జూలై నుండి సెప్టెంబర్ వరకు ఏదైతే ప్రక్రియ జరిగిందో దాంట్లో కనుక వాళ్ళ నేమ్స్ నమోదు అయ్యకుంటే సో వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ ఉంటుంది. వాళ్ళు వచ్చి Form 3లో మా కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్లో ఎలక్షన్ సెల్కి అది సబ్మిట్ చేస్తే దాని ప్రకారంగా ఆ ప్రాసెస్లో మేము దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళ బేసిక్ సర్టిఫికేట్ క్రెడెన్షియల్స్ని చూసి వాళ్ళ నేమ్ని ఇంక్లూడ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. దాని మీద మళ్ళీ అబ్జెక్షన్స్ కూడా కాల్ఫర్ చేస్తాం. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే, ఎవరైతే ఇంక్లూజన్ గురించి రిక్వెస్ట్ చేశారో ఆ అబ్జెక్షన్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము మళ్ళీ హియరింగ్ చేస్తాం. మా ప్రెసిడెంట్ కంటోన్మెంట్ బోర్డుగా తను కానీ లేకుంటే వాళ్ళ నామినీ ఆ అబ్జెక్షన్స్ని విని దాని తర్వాత ఫైనల్గా ఎలక్టరల్ రూల్స్ని మళ్ళీ పబ్లిష్ చేస్తాం. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే వెదురు ఉత్పత్తులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందని మేధర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె వెంకటరాముడు అన్నారు. ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల మేధర కులస్తులు కులవృత్తికి దూరమై దయనీయమైన స్థితిలో జీవనం సాగిస్తున్నారంటున్న వెంకటరాములతో మా ప్రతినిధి జంగిటి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు మన నివాసాల్లో బియ్యం చెరిగే చేటలు, అట్లాగే కూరగాయల గంపలు, చిన్నపిల్లలకు వేసే ఊయలలు ఇవన్నీ కూడా వెదురుతో చేస్తూ ఉండేవి. కానీ అవసరమైనంత మేరకు వెదురు ఉత్పత్తులు దొరకపోవడం, దానికి తోడు ప్లాస్టిక్, ఫైబర్, స్టీల్ ఉత్పత్తులు రావడంతో ఈ వెదురు ఉత్పత్తులకు ఆదరణ తగ్గిపోయింది.
సో దీంతో ఆ వృత్తులపై ఆధారపడి జీవించే మేదర మహేంద్ర ఆ కులస్తుల పరిస్థితి కూడా ఆగేమో గోచరమైంది. దీనికి సంబంధించి ఆ కుల సంఘం అధ్యక్షులు వెంకటరాముడు మనతో ఉన్నారు, ఎన్నడూ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు వేసవి కూడా వస్తుంది, ఎక్కువగా వేసవి కాలం కూడా ఈ వెదురు ఉత్పత్తులు చాలా ఉంటాయి, మరి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది మీ పరిస్థితి? సార్, మాకు ముడిసరికైన బ్యాంబూ దొరకడం లేదు. మా మేదర కులంలో ఉన్న వాళ్ళందరికీ చాట్లు, గంపలు, జల్లెండ్లు, పొనకలు, నిచ్చెనలు అన్నీ చేసుకొని బతికేవాళ్ళు. కానీ ముడిసరుకు సరిగా లేకపోవడం వలన ఆ పని చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఇది ఫైబరు రావడం వలన మా కులస్తులు చేసిన వస్తువులను ఎక్కువ మార్కెట్లో సేల్ కావడం లేదు, ఎక్కువ ధరలు పెట్టడం లేదు, కనుక అంతరించిపోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మాకు వెదురు సప్లై చేసినట్లయితే, వెదురు మాకు అందుబాటులో తీసుకొచ్చి మాకు తక్కువ ధరలో వెదురు ఇచ్చినట్లయితే తప్పకుండా మా వాళ్ళందరూ చాట్లు, గంపలు అవి చేసుకొని తప్పకుండా జీవిస్తారు. ఇప్పుడు ఆటవిక ప్రాంతం నుంచి వెదురు తీసుకురావడానికి మీకు అనుమతి లేదు, కానీ అదే ప్రభుత్వం అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుంది? ఇది మేము అడుగుతున్నది అదే సార్. మేము అడవులకు పోము, మీరే అడవులలో కొట్టించి మాకు సప్లై చేయండి. దానికి కొట్టడానికి ఎంత అయింది, రవాణాకి ఎంత అయింది, రవాణా చేసిన తర్వాత మెయింటెనెన్స్కి ఎంత అయిందో అది మాత్రమే రేట్ నిర్ణయం చేసి మాకు చెప్పినట్లయితే మేము తప్పకుండా మీకు డబ్బులు ఇస్తామని చెప్పాము. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ మధ్యన సీఎం కూడా మాతో ఎప్పుడు కలవడానికి ఇష్టపడలేదు. మేము ఎమ్మెల్యేలకు, లోకల్ లీడర్లకు చెప్తుంటే వాళ్ళు సరే అని చెవులు దులుపుకొని పోతున్నారు తప్ప ఏం పని చేయడం లేదు. మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఫారెస్ట్ పీసీసీఎఫ్తో కూడా మాట్లాడాము, ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నాడు. కనుక ప్రభుత్వమే ఇది ఒక స్కీమ్ లాగా తీసుకొని మాకు వెదురు చౌక ధరలో ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ కుల వృత్తులను మేము అభివృద్ధి చేయగలుగుతాం. ప్రభుత్వంతో పాటు మీరు కూడా ప్రైవేటు వ్యక్తుల పొలాల్లో కానీ, పొలాల గట్ల పొంట కానీ ఈ వెదురు పెంచుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఆ రైతులు ఎవరు మా మాట వినడం లేదు. మేము చెప్పింది ఎంత చెప్పినా వాళ్ళు నెత్తికి ఎక్కించుకోవడం లేదు. కనుక ప్రభుత్వమే దీన్ని పటిష్టంగా చేసి, ఎట్లాగైతే హార్టికల్చర్ వాళ్ళు మామిడి చెట్లు పెంచాలని, జామ చెట్లు పెంచాలని, ఇప్పుడు రకరకాల చెట్లు పెంచాలని ఎట్లయితే ప్రచారం చేస్తున్నారో అలాగే బ్యాంబూ కూడా పెంచాలని ప్రచారం చేసినట్లయితే తప్పకుండా ఇది ఎక్కువ పెరుగుతుంది. చివరికి మీరు చెప్పండి, ప్రభుత్వాలు అట్లాగే శాసనసభ్యులు ఎవరూ మీ బాధ పట్టించుకోవట్లేదు, మీరు ఏం చేయాలనుకుంటారు దీని విషయం? మేము ఈ మధ్యనే ధర్నా చేయాలనుకుంటున్నాం సార్. మా కులాన్ని కాపాడడానికి ప్రభుత్వము ప్రయత్నం చేయాలని మేము ధర్నా చేయాలనుకుంటున్నాము. అలాగే మా కులాన్ని ఎస్టీలో కలిపినట్లయితే చదువుకున్న పిల్లలకు రిజర్వేషన్ వస్తుంది, చదువుకున్న వాళ్లకు ఉద్యోగాల రిజర్వేషన్ వస్తుంది, ఉద్యోగాలు చేసే వాళ్లకు రిజర్వేషన్లోనే ప్రమోషన్లు వస్తాయి. ఈ విధంగా ఫెసిలిటీ ఉంటుంది. కనుక మా కులాన్ని ఎస్టీలో కలపాలి. ఇండియాలో ఉండే 29 రాష్ట్రాలలో 27 రాష్ట్రాలలో ఇది ఎస్సీలో ఉంది. కేవలము ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మాత్రమే బీసీలలో ఉంది. కనుక మాది ఎస్టీ చేసినట్లయితే ఇంకా కొంత మా బతుకులు మెరుగు కావడానికి బాగుంటుంది, మా పిల్లల్ని చదివించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మేదర సంఘం అధ్యక్షులు వెంకటరాముడు చెప్తున్నట్టుగా ప్రభుత్వం ఈ వెదురును కనుక వీరికి చౌక ధరలో అందుబాటులోకి తెచ్చినట్లయితే ఈ సమస్యల పరిష్కారం అవుతుంది, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనేది తేలాల్సి ఉంటుంది, కాలం మీద నిలిచి ఉంటుంది. కెమెరామెన్ మధుతో జంగిటి వెంకటేష్, సిటీ విజన్, హైదరాబాద్. ఛాయా చిత్రాల ఆధారంగా జరిగే వేధింపులు బయటకు కనబడకపోయినా చాప కింద నీరులా సమాజంలో విస్తరిస్తోందని వి ఫర్ ఉమెన్ ప్రతినిధులు అన్నారు. దాని గురించి అవగాహన కల్పించడం వల్ల వేధింపులకు గురయ్యే పరిస్థితుల నుండి అప్రమత్తత పెంచడమే కాక వారికి మరో ధైర్యాన్ని, పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం కూడా చేయగలమన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వాటిలో ఇలాంటివి పోస్ట్ చేసినట్లయితే వారికి ఫిర్యాదు చేసి ఆ చిత్రాలను తొలగించవచ్చని తెలిపారు. సోషల్ మీడియా పేజీపై వేధింపుల తొలగింపునకు సంబంధించిన హెల్ప్ డెస్క్ ఉంటుందని, ఆ తర్వాత అవసరమైతే చట్టపరమైన సహకారాన్ని తీసుకోవచ్చని తెలిపారు. ఇలాంటి వేధింపులకు గురవుతున్న మహిళలు ఎవరైనా వి ఫర్ ఉమెన్ ని సంప్రదిస్తే తాము సహాయం చేస్తామన్నారు.
ముఖ్యంగా ఎప్పుడైనా ఏదైనా సెక్షువల్ అసాల్ట్స్ జరిగితే అంటే అమ్మాయిల మీద ఎటువంటి లైంగిక దాడులు జరిగినా లేకపోతే రేపులు అట్లాంటివి జరిగినప్పుడు ఆ ఫొటోస్ వీడియోస్ తీసి ఎవరికైనా చెప్పామంటే ఇది నేను సోషల్ మీడియాలో పెడతాను అనే బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు భయపడి అది ఎవరికి చెప్పుకోలేక మళ్ళీ వాళ్ళు ఎలా చెప్తే అలా వింటూ వాళ్ళ చేతుల్లో ఒక పావుల్లాగా వాళ్ళ బ్లాక్మెయిల్స్కి లొంగుతూ అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆర్థిక రకంగా కానీ 20,000 ఇవ్వు, 50,000 ఇవ్వు, లేకపోతే ఈ సమయానికి ఇక్కడికి రా, ఎలా చెప్తే వాళ్ళ వినాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు అంటే కొంతమంది అమ్మాయిలే లేకపోతే వాళ్ళ స్నేహితులే వాళ్ళ ఫోటోలు తెలియకుండా వాళ్ళ పర్సనల్ ఫోటోస్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అవి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది తెలిసి వీళ్ళు మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. రీసెంట్గా ఒక IPS ఆఫీసర్, ఒక IAS ఆఫీసర్ ఫోటోస్ పెట్టడం అనేది కూడా ఒక సంచలనం అయింది. పీజీ వైద్య విద్యార్థిని ఘటనపై బాధ్యతారహితంగా వ్యవహరించిన KMC కళాశాల, MGM హాస్పిటల్ సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని ABVP విద్యార్థులు ఆందోళనకు దిగారు. DME కార్యాలయం ముందు ధర్నా చేశారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకునే విధంగా మానసిక వేదనకు, ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ విద్యార్థి సైఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి CBI విచారణ ముగిసింది. దాదాపు 4 గంటలకు పైగా CBI అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. తనను టార్గెట్ చేసి విచారణ చేస్తున్నారని ఆరోపించారు. TDP నేతలు ఏడాది కింద చెప్పిన అంశాలనే CBI కౌంటర్లో చెప్పిందన్నారు. తనకు ఉన్న సమాచారాన్ని, సందేహాలపై CBIకి విడతి పత్రం ఇచ్చానన్నారు. ఇవాళ రెండో అపియరెన్స్ అప్పుడు కూడా స్పష్టంగా ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ అడిగాము, ఆడియో వీడియో రికార్డింగ్ అడిగాము. బట్ దట్ వాజ్ నాట్ అలౌడ్. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆడియో వీడియో రికార్డింగ్ కూడా జరిగినట్టు కనిపించలేదు. అంటే ఈ మాదిరి పెద్ద కెమెరాలు అయితే లేవు, కానీ లోపల ఒక ల్యాప్టాప్ అయితే నాకు ఫేస్ చేస్తా ఉండింది. ఐ డోంట్ నో వాట్ ఇట్ మెంట్. లాస్ట్ టైం మనం IOని అడిగినాం ఫస్ట్ టైం. ఈసారి డైరెక్టర్కు లెటర్ పెట్టాం, నా ఆడియో వీడియో రికార్డ్ కావాలా, ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ కావాలా అని చెప్పి. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ విడుదల చేశారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని 9 జిల్లాల్లో మొత్తం 29,720 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో పురుష ఓటర్లు 15,472 మంది ఉండగా 14,246 మంది మహిళా ఓటర్లున్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2 ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 137 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఓటర్లు కీలకం కాబోతున్నారు. ఈ జిల్లా నుంచి అత్యధికంగా 9,186 ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత మేడ్చల్, మల్కాజిగిరిలో 6,836 మంది ఓటర్లుండగా హైదరాబాద్లో 3,949, మహబూబ్ నగర్లో 3,461, నాగర్ కర్నూల్లో 1,822, వనపర్తిలో 1,335, జోగులాంబ, గద్వాలో 877, నారాయణపేటలో 664, వికారాబాద్లో 1,890 మంది ఓటర్లున్నారు. తెలంగాణలో ఎంసెట్, పీజీ, ఈసెట్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ నెల 28న ఎంసెట్, పీజీ, ఈసెట్ నోటిఫికేషన్ను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 3 నుంచి ఎంసెట్, పీజీ, ఈసెట్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించనున్న ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ఎంసెట్ షెడ్యూల్ ని విడుదల చేశారు. అలాగే పీజీ, ఈసెట్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 28న పీజీ, ఈసెట్ నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 24 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 21 నుంచి పీజీ, ఈసెట్ హాల్ టికెట్లను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. మే 29 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. సౌందర్య శోభ కలిగిన అంతర్జాతీయ బోన్సాయి సమిట్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగింది. శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి అత్యుత్తమ బోన్సాయి మొక్కల ఉచిత ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫ్రెండ్స్ బోన్సాయి సొసైటీ నేతృత్వంలో అప్పారావు, శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బోన్సాయి మొక్కల పెంపకందారులు, పర్యావరణ ప్రేమికులు హాజరయ్యారు. బోన్సాయి అనేది జపాన్ వంటి దేశాలలో ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి చెందినదని శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామి అన్నారు. 50 ఏళ్లుగా బోన్సాయి మొక్కల పెంపకం విస్తరించిందని తెలిపారు.
బోన్సాయి ద్వారా అన్ని రకాల చెట్లను మనం కాపాడుకోగలమన్నారు. 40 ఏళ్లుగా ఫ్రెండ్స్ బోన్సాయి సొసైటీ పేరుతో అప్పారావు దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో చిన్నారుల ఆరోగ్యం కోసం చేపట్టిన హెల్దీ బేబీ షోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇదొక అద్భుతమైన ప్రయత్నమని, చిన్నారులకు ఎంతో మేలు చేస్తుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, ప్రతి హౌసింగ్ సొసైటీ, ప్రతి బస్తీలోనూ హెల్దీ బేబీ షోకు సంబంధించిన దరఖాస్తు ఫామ్లను పంచడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయన్నారు. మొదటగా సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇటీవలే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. చిన్నారులకు, వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేయడంతో పాటు వారికి సర్టిఫికేట్లు ఇచ్చామన్న కిషన్ రెడ్డి పౌష్టికాహార లోపాన్ని నిర్మూలిస్తామంటూ వారి ద్వారా ప్రతిజ్ఞ చేయించామన్నారు. తల్లులకు ఇచ్చిన కిట్లలో ప్రోటీన్ పౌడర్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సిరప్, నూలి పురుగుల మందులు, ప్రోటీన్ బిస్కెట్స్, నెయ్యి, ఖర్జూరాలు, డైపర్లు, టవల్స్, హ్యాండ్ వాష్, ఫోటో ఫ్రేమ్తో పాటు ఓ టెడ్డీబేర్ కూడా ఉన్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.